ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. హోప్ఫుల్లీ దేవుడా హెల్ప్ మీ. ఓకే గైస్, బాయ్. సో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ అభిషేక్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. ఈరోజు రోజా ఉన్నాను. మార్నింగ్ అంతా షూట్ చేయలేదు అనమాట, అంటే ప్రతిరోజు అదే ఏం చూపించాను అని. తర్వాత ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత చూపిద్దాం. సో ఈరోజు ఏంటంటే కాలేజ్లో హోలీ జరుగుతుంది అండ్ నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఒకటి రాయాలి, మిడ్ టర్మ్ది. అంటే ఆన్లైన్లో రాసేయాలి, ఇంటి దగ్గర నుంచి రాసేయచ్చు. అదేంటంటే 2 types ఆఫ్ అనమాట. ఒకటేమో ప్రాక్టికల్ ల్యాబ్ టైప్లో అనమాట, ఇంకోటేమో నార్మల్ థియరీ అంటే MCQs లేదా డిస్క్రిప్టివ్. తెలియదు నాకు అది ఎలా ఉంటుందో, ఓపెన్ చేస్తే కానీ తెలిసింది. హోప్ఫుల్లీ మంచిగా రాస్తాను అనుకుంటున్నా. అంటే హోలీ ఈవెంట్ అని చెప్పిన కదా, ఈరోజు యాక్చువల్లీ కాలేజ్లో 3:30 to 8 o'clock హోలీ ఈవెంట్ ఉంది. ప్లాన్స్ ఉండే వెళ్దామని, కాకపోతే రంజాన్ మంత్ ఈరోజు రోజా కూడా ఉన్నాను అనుకున్నా. పొద్దున్న లేకపోతే కనుక అది నిన్నట్లాగా అయినట్టు అవుతే కనుక వెళ్దాం అనుకున్నాను. కాకపోతే లేసాను. సో ఇంకా రోజా ఉన్నాను, ఇంకా వెళ్ళలేను అనమాట. బట్ మీకు వ్లాగ్ మేబీ హర్షి వెళ్తా అంది కుదిరితే. ఒకవేళ హర్షి వెళ్తే హర్షితో వ్లాగ్ చేయమని అడుగుతా అనమాట. హర్షి వ్లాగ్ చేసేది, సో అక్కడ నుంచి కంటిన్యూ అయ్యింది వ్లాగ్ మేబీ. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ చూపిస్తాను మీకు గైస్. ఎగ్జామ్ది లైక్ చదువుతుంటే ఇదంతా లైక్ డేజావులా అనిపిస్తుంది అనమాట. ఇదంతా నా కళ్ళలో వచ్చినట్టు అండ్ కొంచెం ఆ కళ అంత మంచిది కాదు అన్నట్టు ఏంటో గుర్తొస్తుంది, భయం వేస్తుంది. ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. ఐ హోప్ మంచి మార్క్స్ వస్తాయనుకుంటున్నాను. ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే థియరీ ఎగ్జామ్ అనమాట. అంటే మనం డిస్క్రిప్టివ్ టైప్లో మొత్తం అండ్ ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు మనం దీంట్లో. బాగుంటుంది ఎగ్జామ్, ఫన్ ఉంటుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఇది ఒకటి ఉంటుంది అనమాట, టర్నిటిన్ అని. అంటే అది ఏం చేసిద్ది అంటే కంపేర్ చేసిద్ది అందరి వర్క్స్. ఒకవేళ 15% కంటే ఎక్కువ సిమిలారిటీ ఉంటే అది మళ్ళీ మనం సబ్మిట్ చేయాలి మనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ యూస్ చేయడం కూడా 20% కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. అంటే కాపీ లిక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, దాంట్లో మనం వర్క్ సబ్మిట్ చేస్తే వాడు చూపించిద్ది ఎంత ఏఐ ఉందని. ఒకవేళ దాంట్లో 20% కంటే ఎక్కువ ఉందంటే మళ్ళీ అది కూడా లైక్ పోద్ది. మొత్తం 30% అనమాట ఓవరాల్ గ్రేడ్లో కన్సిడర్ చేసేది. సో దీంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచిగా తెచ్చుకోవాలి. అంటే అప్పుడప్పుడు ఏమైందంటే లైక్ మనం ఏఐ యూస్ చేయం, కాకపోతే స్టిల్ ఏఐ లాగా అనిపించవచ్చు. తెలుసు కదా వెబ్సైట్స్ గురించి. ఇంకోటి దరిద్రం ఏంటంటే అందరికి సేమ్ క్వశ్చన్స్ కాబట్టి లైక్ వర్డ్స్ మ్యాచ్ అవుతాయి. సో 15% అన్నది చాలా ఈజీగా అయిపోద్ది అనమాట, టక్కన అయిపోద్ది టర్నిటిన్లో 15%. సో మనం చాలా జాగ్రత్తగా వాడాలి. అండ్ అందరు చాలామంది లైక్ మ్యాక్సిమం గూగుల్ నుంచే చేస్తారు కాబట్టి ఇంకా ఇది ఉంటుంది అనమాట. సో చూద్దాం. నేను ఎగ్జామ్ ఇలా పడుకొని రాయడం చూసారా, అంటే బాగుంది, మాస్టర్స్ బాగుంది గైస్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ ఇంపార్టెంటే, బట్ మన ఇండియాలో లాగా ప్లేసెస్ పెట్టి ఇలా చాలా పెద్దగా రాయండి, ఇలా చేయండి అలా చేయండి అన్న లైక్ ఏమంటారు కన్వెన్షనల్ వేలో ఉండదు, మొత్తం అన్కన్వెన్షనల్ వేలోనే జరిగింది. ప్రొఫెసర్ ఇష్టం అనమాట. అది ప్రొఫెసర్కి ఇష్టం లేకపోతే ఎగ్జామ్ కూడా పెట్టాడు, డైరెక్ట్ ప్రాజెక్ట్ అంటాడు ఫైనల్లో. అదనమాట ఇక్కడంతా ఎవరిష్టం వాళ్ళది. ప్రొఫెసర్ చేతుల్లోనే మొత్తం ఉంటుంది. మెయిన్లీ అన్కన్వెన్షనల్ వేలో నేర్పిస్తారు. అండ్ నాకు తెలిసినంతవరకు ఇదే బాగుంటుంది. ఇండియాలో కూడా ఇలాంటి వే ఒకటి వస్తే బాగుండు. లైక్ చదవండి, పట్టండి, రాయండి, దాన్ని బట్టి మార్క్స్ ఇస్తాం. అలా కాకుండా నాలెడ్జ్ గెయిన్ అయ్యేటట్టు క్రియేటివ్గా కొంచెం వాడి బ్రెయిన్ పెట్టి ఆ టైప్లో ఉండేటట్టు అయితే బెటర్. అప్డేట్ మొత్తానికి పార్ట్ 1 అయిందనమాట, అంటే థియరీ పార్ట్. ఇంకా ప్రాక్టికల్ పార్ట్ ఉంది, అది రేపు చేస్తాను, రేపు ఈవినింగ్ ఆ టైంలో. చాలా 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 లైక్ బూమ్, అంటే ఈజీగా అయిపోద్ది అనుకున్నా కానీ చాలా కష్టపడ్డా అనమాట. అంటే ఓన్గా రాయడానికి ట్రై చేసుకున్నా చాలా వరకు. ఎక్కువ లైక్ అంటే చెప్పే కదా స్టార్టింగ్లో చాలా ఏమంటారు క్రైటీరియాస్ ఉంటాయని, అవన్నీ రాకూడదని ట్రై చేశాను. హోప్ఫుల్లీ రాకూడదు అనుకుంటున్నాను, రాకపోతే బాగుండు. అండ్ ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం ఎంత వచ్చిద్దో ఏంటో అని. కొంచెం భయం అవుతుంది. ఇట్స్ ఓకే గైస్. ఇంతే చెప్పడం మర్చిపోయాను, హోలీ ఈవెంట్కి లైక్ హర్షి కూడా వెళ్ళలేదు అనమాట. సో దాని క్లిప్స్ ఏం రావు. ఇట్స్ ఓకే గైస్. అయినా పెద్ద అంతా అంటే జరిగే ఉంటుంది, బట్ ఏమో. ది నెక్స్ట్ డే అసలు మార్నింగ్ నుంచి ఏమీ లైక్ వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ అనమాట. నైట్ నేను 3:30 దాకా, అదే నిన్న నైట్ లైక్ ఈ వీడియోలోనే లాస్ట్ మాట్లాడిన క్లిప్లో
3:30 అలా అయింది. అప్పుడు పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 8:30 9 ఆ టైంలో లేచి బాత్ చేసి అదంతా చేసుకొని దగ్గరలో లైక్ తెలిసిన వాళ్ళది లైక్ చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వెళ్ళాను. దారిలో వెళ్తున్నప్పుడు చేసుకుంటూ వచ్చాను, వచ్చేటప్పుడు చేసుకుంటూ వచ్చాను. ఇంత క్లిప్ చూసారు కదా, అలా అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాశాను. అదేమో లైక్ 49కి 38 వచ్చింది. భయం వేసింది. మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ ఉంటే మళ్ళీ చేశాను. ఈసారి కొంచెం బెటర్ మార్క్స్ వచ్చినాయి అనమాట. 42 43 వచ్చినాయి. అమ్మాయి అనుకున్నాను. ఇప్పుడు వచ్చి నిన్న పార్ట్ 1 కంప్లీట్ చేశాను కదా, థియరీ పార్ట్. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ స్టార్ట్ చేశాను. 2 క్వశ్చన్స్ అయినాయి, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. హోప్ఫుల్లీ అయిపోద్ది అనుకుంటున్నాను. 12 o'clock కల్లా అయిపోవాలి. ఇంకోటి జై బుక్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. మొత్తం లైక్ ఫ్యూజ్ జుక్ ఎగురుతున్నాయి అనమాట. నాకైతే లిటరల్లీ వ్లాగ్ అదేం గుర్తురావట్లా అసలు. నేను నా ఫోనే పట్టుకోవట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం నమ్మకం వచ్చింది కంప్లీట్ అయిద్దని, అందుకే తీసుకొని ఫోన్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, పర్లేదు. లైఫ్ అన్నాక ప్రతిరోజు ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం సార్ట్ చేసుకుందాం. ముందు ఇలా లాస్ట్ వరకు కొంచెం అసలు యాక్చువల్లీ మిడ్ టర్మ్ కనుక ఇలా లేకుండా నార్మల్ క్వశ్చన్స్ లాగా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఉండకపోయింటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదనమాట. అసలు ముందు వచ్చి చూసుకోలేదు ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉందాం. నా టెన్షన్ మీకు అర్థం కావట్లేదు కేసు. అసలు మీరు నార్మల్గా ఇక్కడ నేను ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు చూడాలి. హర్షి ఏదైనా పాట పెట్టినా, లైక్ రీల్స్ చూస్తున్నా తిడుతున్నా, అటు ఇటు తిరుగుతున్నా తిడుతున్నా, లైట్ కట్టేస్తున్నా తిడుతున్నా, లైట్ ఆన్ చేస్తున్నా తిడుతున్నా. ఓ బ్రో, చాలా క్రేజీగా బిహేవ్ చేశాను అనమాట ఇందాక దాకా. కంగారులో మెస్డప్, దారుణంగా మెస్డప్ అనమాట. ఒక క్వశ్చన్ అనుకోని ఇంకో క్వశ్చన్ చేశాను. బట్ స్టిల్ గాట్ ఛాన్స్. చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు. ఎందుకంటే నాకు ఇది బాగానే వచ్చు. ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. హోప్ఫుల్లీ దేవుడా హెల్ప్ మీ. ఓకే గైస్, బాయ్ గైస్. చాలా నిద్ర వస్తుంది, తోలుతున్నాను లిటరల్లీ. లాస్ట్ క్వశ్చన్ ఈజీగానే అయిపోద్ది అనుకుంటున్నాను. లాస్ట్ వన్ హోప్ఫుల్లీ. ఇలా కూర్చొని ఉన్నా ఇలా తూలిపోతున్నాను అనమాట సడన్గా. ఏయ్, నీకు రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకో. దీనికి రేపు ఎగ్జామ్ ఉంది, ఏం రాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఆయన సిగ్గు లేకుండా ఫోన్ చూసుకుని కాంగ్ మావా అది ఇది అంట. ఏయ్ అబు, బాగుపడు ఒకసారి చెప్పు, చదువుకో. నేను కాంగ్ యువసేనలో యాడ్ అయ్యా ఇప్పుడే. నువ్వు రేపు పొద్దున కాల్ చేయి. బాయ్. నో వెయిట్.